హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎంటీఎస్, జీడీ, సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రీవియస్ మోడల్ పేపర్స్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనమైతే ఈ వీడియోలో చూద్దాము. ఓకేనా? వరుస క్రమంలో ఇది మరి 8వ మోడల్ పేపర్గా మనమైతే చెప్పుకోవచ్చు. రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మరి అన్ని ఉద్యోగాలకు కూడా మీకు ఇవి ఉపయోగపడతాయి. జనరల్ అవేర్నెస్ ప్లస్ ఇంగ్లీష్ రెండు కూడా మనము ఇందులో చూడబోతున్నాం. ఓకే, దీని యొక్క పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా మన టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను, జాయిన్ అవ్వండి. క్వశ్చన్ నెంబర్ 1 హార్స్ పవర్ ఈక్వల్ టు ఎంత? ఒక హార్స్ పవర్ అంటే ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 746 వాట్స్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఈ యొక్క హార్స్ పవర్ని మనము అన్నిటిలో కూడా, అంటే ఏదైతే మోటార్స్ కావచ్చు, కార్లు కావచ్చు, వాటి యొక్క వేగంలో ఈ యొక్క దీన్ని అయితే కంపేర్ చేస్తూ ఉంటారండి, వాట్స్ పవర్ని హార్స్ పవర్ రేట్లో. ఓకే, నెక్స్ట్ వన్. తక్షశిల గాంధార ప్రాంతంలో గ్రీకు ప్రభావంతో నూతనంగా ఉద్భవించిన శిల్పకళ పేరేంటి? తక్షశిల గాంధార ప్రాంతంలో గ్రీకుల ప్రభావంతో నూతనంగా ఉద్భవించిన శిల్పకళ. ఆన్సర్ ఆప్షన్ 4 గాంధార శిల్పకళ. ఏంటండి? గాంధార శిల్పకళ. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారతదేశానికి మొదట వచ్చిన యూరప్ వారు ఎవరు? ఎవరు వచ్చారండి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పోర్చుగీస్ వారు రావడం జరిగిందండి, ఫస్ట్ టైం. ఓకేనా? పోర్చుగీస్ వారే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నారు కాబట్టి వారే మొదటగా వచ్చారు. మరి చివరిగా 1961లో గోవాను వదిలి కూడా చివరిగా వెళ్ళిన వారు కూడా పోర్చుగీస్ వారే. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్. ఈ క్రింది పేర్కొన్న అంశాలను కాలానుగుణంగా అమర్చండి. లోడీ వంశము, సయ్యద్ వంశము, తుగ్లక్ వంశము, ఖిల్జీ వంశము. ఓకేనా? మొదట ఏ వంశము, దాని తర్వాత ఏ వంశము అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. చూద్దాం వన్ బై వన్. ముందుగా డి అండి, ఖిల్జీ వంశం అండి. ఖిల్జీ వంశం తర్వాత తుగ్లక్ వంశం రావడం జరిగింది, తర్వాత సయ్యద్ వంశము, చివరగా లోడీ వంశం అయితే రావడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఫెమాను విస్తరించండి. ఫెమా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఓకే, ఫోర్జన్ మేనేజ్మెంట్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్గా మనమైతే చెప్పుకోవచ్చు అండి. ఫెమా మరియు ఫెరా అనేటువంటివి రెండు ఉంటాయండి ఇవి. సో మరి అంతర్జాతీయ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిదిగా మనం చెప్పుకోవచ్చు. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటారండి దీన్ని. నెక్స్ట్ వన్. మానవుని గుండె కొట్టుకోవడాన్ని నియంత్రించే మెదడులోని భాగం ఏది? మానవుని గుండె కొట్టుకోవడాన్ని నియంత్రించే మెదడులోని భాగం ఏంటండి? 6వది ఆప్షన్ 2 అండి, మస్తిష్కము. ఇంపార్టెంట్ క్వశ్చన్, మస్తిష్కము. నెక్స్ట్ వన్. కృత్రిమ పద్ధతి ద్వారా రక్తం నుండి వ్యర్థ పదార్థములను వేరు చేయుటని ఏమంటారు? కృత్రిమ పద్ధతి ద్వారా ఏంటి? డయాలసిస్ అంటారండి. ఓకే, డయాలసిస్. నెక్స్ట్ వన్. జీవం మనుగడకు గల పరిస్థితులను అన్వేషించేందుకు చైనా ప్రయోగించిన జూరాంగ్ రోవర్ అరుణ గ్రహంపై దిగిన ప్రదేశానికి గల పేరేంటి? అమెరికా ప్రయోగించినటువంటి రోవర్ను దించిన ప్రదేశాన్ని బట్లర్ అని పెట్టారండి దానికి పేరు. మరి చైనా దించినటువంటి రోవర్ దిగిన ప్రదేశానికి పేరేంటండి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, ఉటోపియా ప్లానీషియా అనే పేరు పెట్టడం జరిగింది చైనా. నెక్స్ట్ వన్. భారతదేశంలో కురిసే ఋతుపవన వర్షపాత పరిమాణాన్ని ప్రభావితం చేసే అంశము. ఏం అంశం ప్రభావితం చేస్తుందండి భారతదేశంలో ఋతుపవన వర్షపాత పరిమాణాన్ని ప్రభావితం? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఉష్ణమండల వాయుగుండాలండి. ఏంటవి? ఉష్ణమండల వాయుగుండాలు వీటికి ప్రధాన కారణము. నెక్స్ట్ వన్. దేశంలో అక్టోబర్ హీట్ అనే వాతావరణ స్థితి ఎక్కడ ఉంటుంది? అక్టోబర్ హీట్ ఆప్షన్ 2 అండి, బెంగాల్ మైదానంలో ఉంటుంది. ఎక్కడండి? బెంగాల్ మైదానంలో. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. రాజ్యసభ సభ్యుల పదవి కాలము ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎంత అండి? 6 సంవత్సరాలండి. లోక్సభ అభ్యర్థుల పదవి కాలం 5 సంవత్సరాలే,
కానీ రాజ్యసభ సభ్యుల పదవి కాలం మాత్రము 6 సంవత్సరాలు, అందరూ కూడా గుర్తుంచుకోవాలి. సో లోక్సభ అనేది 5 సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడుతుంది, కానీ రాజ్యసభ మాత్రము శాశ్వతమైన సభ అండి. ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి సగం మంది వెళ్తుంటారు, మళ్ళీ కొత్త వారు వస్తూనే ఉంటారండి. అందుకే దీన్ని మనము శాశ్వత సభ, పెద్దల సభ, ఎగువ సభ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఎవరండి? లోక్సభ స్పీకర్. ఎవరండి? లోక్సభ స్పీకర్. మరి ఏదైనా ఒక బిల్లు ఆమోదం పొందడానికి ఏకాభిప్రాయం లేకుంటే ఈ యొక్క ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహిస్తారు. మరి ఈ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారండి? రాష్ట్రపతి గారు ఏర్పాటు చేస్తారండి. రాష్ట్రపతి గారు ఏర్పాటు చేస్తారు. దీనికి అధ్యక్షత వహించేది లోక్సభ స్పీకర్. నెక్స్ట్ వన్, సైలెంట్ వ్యాలీ ఉద్యమము. మరి యొక్క ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఆర్టికల్ ఏది ఉపయోగపడుతుందండి భారత రాజ్యాంగంలో? అంటే 108. 108 అంటే ఎమర్జెన్సీ కదా. సో ఇంతే ఎమర్జెన్సీగా ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్, సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఏ ఆనకట్టకు వ్యతిరేకంగా పోరాటం చేశారు? సైలెంట్ వ్యాలీ ఉద్యమం. 13వ ఆప్షన్ చూడండి, కుంతి పూజ. ఏంటది? కుంతి పూజ అనేటువంటి ఆనకట్టకు వ్యతిరేకంగా. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో పర్యావరణ క్షీణత, ఎన్విరాన్మెంటల్ డిగోడేషన్ ఏర్పడే వైపరీత్యము ఏది? పర్యావరణ క్షీణత వేటి ద్వారా ఏర్పడుతుందండి? ఆన్సర్ ఆప్షన్ 2, దుర్భిక్షము. ఓకేనా? దుర్భిక్షము వల్ల అయితే ఏర్పడుతుందండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి ఆసియావాసి ఎవరు? తొలి ఆసియావాసి అండి ఎవరండి? అమర్త్య సేన్. ఓకే, అమర్త్య సేన్. టోకు ధరల సూచి ప్రస్తుత బేస్ ఇయర్ను గుర్తించండి. టోకు ధరల సూచి యొక్క ప్రస్తుత బేస్ ఇయర్ ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 2011-12గా చెప్పుకోవచ్చు. క్రింది వాటిలో పన్ను రాబడికి మూలం కానిది ఏది? పన్ను రాబడికి మూలం కానిది. 17వ ఆప్షన్ 1 అండి, ప్రభుత్వ రంగ సంస్థల డివిడెండ్గా మనమైతే చెప్పుకోవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థల డివిడెండ్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ కమిటీ సిఫారసుల ఆధారంగా టోకు ధరల సూచిక నూతన ఆధార సంవత్సరము ప్రారంభించారు? ఏ కమిటీ సిఫారసుల ఆధారంగా టోకు ధరల సూచిక నూతన ఆధార సంవత్సరం ప్రారంభించారు? 18, ఆన్సర్ ఆప్షన్ 2 అండి, సుమిత్రా చౌదరి కమిటీ. సుమిత్రా చౌదరి కమిటీ. ఇంపార్టెంట్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, బెంగళూరులో ఉంది. బెంగళూరు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఇన్పుట్ పరికరములు ఏవి? ఇన్పుట్. 20వది ఆన్సర్ ఆప్షన్ 4 అండి, జాయ్ స్టిక్ ఇన్పుట్గా మనమైతే చెప్పుకోవచ్చు. గేమ్ ఆడతామండి, గేమ్ ఆడేటప్పుడు ఒక రిమోట్ లాగా ఉపయోగిస్తాం కదా మనము, జాయ్ స్టిక్ అంటారు దాన్ని. మరి మానిటర్ అవుట్పుట్ అండి, ప్రింటర్ అవుట్పుటే, ఫ్లాపీ డిస్క్ కూడా అవుట్పుట్. బట్ జాయ్ స్టిక్ మాత్రం ఇన్పుట్ పరికరంగా దీన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్, భారతదేశంలో అతి చిన్న జాతీయ రహదారి ఏది? 21వది ఆన్సర్ ఆప్షన్ 1 అండి, NH47A. డేటాను పేస్ట్ చేయడానికి ఉపయోగించే షార్ట్కట్ కీ ఏది? ఓకేనా, Ctrl+C అంటే కాపీ అండి, Ctrl+V అంటే పేస్ట్. ఓకేనా, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, బహమనీ రాజ్య భాగాలైన తారఫ్లను పాలించిన అధికారులు ఎవరు? తారఫ్లను పాలించిన అధికారులు. 23 ఆప్షన్ 3 అండి, ఫౌజుదార్ అంటారు వీరిని, ఫౌజ్దార్. నెక్స్ట్, అతి పిన్న వయస్సులో టెస్ట్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన భారతీయుడు ఎవరు? ఆప్షన్ 4, కరుణ్ నాయర్. ఇంపార్టెంట్ ప్రశ్న. నిరుపేదలు రేషన్ సరుకులను ఏ రాష్ట్రంలోనైనా పొందేందుకు ఉద్దేశించిన పథకము ఏది? రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది, ఎక్కడి నుంచైనా మనం రేషన్ తీసుకోవచ్చండి. దానికి ఉద్దేశించినటువంటి పథకం ఏంటి? ఆప్షన్ 4, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్
పథకము. హే గాయ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. ఫుల్ క్లాసెస్, పీడిఎఫ్, టెస్ట్ సిరీస్ 699 రూపీస్కి అందిస్తున్నామండి. బైలింగ్వెల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో 249 రూపీస్ మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంగ్లీష్ చూద్దామండి. చిన్న ప్యాసేజ్ అయితే ఇస్తాడు మనకి. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు, చూద్దాం. In spring season, polar bear mothers emerge from the dens with a 3 months old cubs. The mother bear has fasted for a long as long as 8 months అండి. But that does not stop the young form. Demanding a full access to her remaining reserves. If there are triple the most persistence stands to gain an extra meal, and it may have the meal at the expense of others. The smallest of the little fertiles may meals to stronger siblings. The females are protective of their cubs but tend to ignore family. Family. Rivalry over food. In 21 years of photography, polar bears have only once seen the smallest of the triplets survive till autumn అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. హైబర్నేషన్ గురించి అండి ప్యాసేజ్ అంతా కూడా. ఒక పోయెట్ అయితే తన అనుభవాల్ని చెప్తున్నాడు, చూద్దాం. ద పోలార్ బేర్ మదర్ సాక్రిఫైజింగ్ ఇన్సిస్టెన్స్ ఇన్ 26వ ఆప్షన్ 4 అండి. హర్ గివింగ్ ఫుల్ యాక్సెస్ టు ద కబ్స్ ఇన్ స్పైట్ ఆఫ్ అ లాంగ్ ఫాస్టింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. వాట్ డస్ ద మదర్ బేర్ డూ వెన్ ద కబ్స్ ఫైట్ ఫర్ ఫుడ్? ఏం చేస్తుందండి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఇట్ ఇగ్నోర్ దేర్ రైవల్రీ. అంటే వాటిని వదిలేస్తుందంట. ఒకవేళ ఫైట్ చేసుకున్నా కూడా ఏది గెలిస్తే అది బతుకుతుందని వదిలేయడం జరుగుతుంది. ద ఫ్యామిలీ రైవరీ రిఫర్స్ టు ఏంటండి? 28. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ద కాంపిటీషన్ బిట్వీన్ ద స్ట్రాంగర్ అండ్ ద వీకర్ కప్స్. ఏది గెలిస్తే అదే బ్రతుకుతుంది. వేర్ ఈస్ ద నేషన్ ఆఫ్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ సీన్ ఇన్ ద ప్యాసేజ్? 29వ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఇన్ ద స్మాలెస్ట్ ఆఫ్ ది కబ్స్ ఫైండింగ్ హర్ సెల్ఫ్ అన్ఈక్వల్ ఇన్ ద రేస్ ఫర్ ఫుడ్ అంటూ మనమైతే చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద రేరెస్ట్ థింగ్ దట్ ద ఆథర్ యాజ్ సీన్ ఇన్ హిస్ లైఫ్? 30వ ఆప్షన్ 1 అండి. ద స్మాలెస్ట్ ఆఫ్ triplets surviving till autumn. Important. In the above questions, sentences have been divided into 6 parts. The first and the last parts are numbered 1 and 6. The remaining 4 parts are the named PQR and S. Rearrange the parts PQR and S from the meaningful sentence. Chudam. The court said 3 can be. The court said 3 can be. Chudam. Under anti-terror law or normal criminal laws, no distinction between people convicted. For communication of a death sentence. Next, on the grounds of unreasonable delay in deciding the mercy petition by the president. ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో అయితే మనము ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారండి. 31 వచ్చేసి చూద్దాం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ క్యూ అండి. నో డిస్టింక్షన్ బిట్వీన్ ద పీపుల్ కన్విక్టెడ్. అంటే అందరూ సమానమే, ఎవరికి ప్రత్యేకత అనేది ఉండదు కోర్టులో. నెక్స్ట్ పి అండి. అండర్ యాంటీ టెర్రర్ లాస్ ద నార్మల్ క్రిమినల్ లాస్ ఆర్ ద కమ్యూనికేషన్ ఆఫ్ డెత్ సెంటెన్సెస్. ఎస్. ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ unreasonable delay. Important. Next one. Earlier Holi was taken. Chudam. Home, however, studies have not only determinal
to the human body in the spirit of fun and indicated that those colors are 32 వచ్చేసి ఆప్షన్ 3 అండి. 1 by 1 చూద్దాం. ముందుగా ఆర్ అండి. ఏంటి? ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఫన్ అండ్ పి నాట్ చూడండి, ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద ఫన్ అండ్ గేమ్స్ హవెవర్ స్టడీస్ హ్యావ్ నెక్స్ట్ ఎస్ ఇండికేటెడ్ టు దట్ దీస్ కలర్స్ ఆర్ క్యూ నాట్ ఓన్లీ determinal to human body. Next one. A Japanese research institute said, చూద్దాం, a revolutionary way to create a stem cells was a faulty dealing a huge blow to should be quashed after claims that it data that a study which promised. మరేంటండి? ఒక సరైన క్రమంలో దీన్ని అమర్చినట్లయితే చూద్దామండి. 33 వచ్చేసి ఆప్షన్ 4 అండి. 1 by 1 అయితే చూద్దాం. ముందుగా ఎస్ దట్ ఏ స్టడీ విచ్ ప్రామిస్డ్ పి ఏ రెవల్యూషనరీ వే టు క్రియేట్ ఎ స్టెమ్ సెల్స్. నెక్స్ట్ ఆర్ షుడ్ బి క్వాష్డ్ ఆఫ్టర్ క్లెయిమ్ దట్ ఇట్స్ డేటా. క్యూ వాజ్ అ ఫాల్టీ డిలేయింగ్ ఏ హ్యూజ్ బ్లో టు. ఇంపార్టెంట్. చూస్ ద అప్రోప్రియేట్ వర్బ్ అని అంటున్నారండి. వి డాష్ నథింగ్ టు ఈట్ సిన్స్ 8 o'clock దిస్ మార్నింగ్. 34 ఆప్షన్ 3 అండి. ఓకేనా? హ్యావ్ హ్యాడ్, వీ హ్యావ్ హ్యాడ్ నథింగ్ టు ఈట్ అని అయితే ఇక్కడ వస్తుంది. ఇఫ్ ఐ డాష్ యూ ఐ షుడ్ నాట్ యాక్సెప్ట్ దట్ పోస్ట్. 35 ఆప్షన్ 4 అండి. ఇఫ్ ఐ స్టీల్స్ యూ, స్టీల్స్ అండి, ఇక్కడ స్టీల్స్ అని వస్తుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఆర్టికల్స్ అండి. చూద్దాం. రాబర్ట్ గేవ్ డాష్ 1000 rupees నోట్ టు డాష్ హానెస్ట్ బాయ్. ఏమొస్తుందండి? 37 ఆప్షన్ 2 అండి. రాబర్ట్ గివ్ ఏ 100 rupees నోట్ టు అన్ హానెస్ట్ బాయ్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఐఎమ్ గోయింగ్ టు డాష్ హాస్పిటల్ టు విజిట్ ఏ సిక్ ఫ్రెండ్. ఐఎమ్ గోయింగ్ టు ఎక్కడికండి? ఏమొస్తుందండి అందులో? 38. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ద వస్తుంది ఇక్కడ. ఐఎమ్ గోయింగ్ టు ద హాస్పిటల్. ఓకే. నెక్స్ట్ వన్. చూస్ ద ప్రిపరేషన్ ఆర్ ప్రిపోజిషన్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. చూద్దాం. డాష్ మై ఒపీనియన్ వీ నీడ్ టు ఇన్వెస్ట్ అండ్ సమ్ డెవలప్మెంట్. డూ యూ అగ్రీ డాష్ మీ. 39. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. In which opinion we need to invest in some development. Do you agree with me? With వస్తుంది ఇక్కడ. ఓకే. నెక్స్ట్ వన్. Do you dream dash night? Do you remember your dreams dash morning? 45 ఆప్షన్ 2 అండి. Do you dream at night? Do you remember? Do you dream in the morning? Important. Each word given below is spelt differently. Choose the rightly spelled word. రైట్గా ఇచ్చింది ఏంటి అని అడుగుతున్నారండి. ఆప్షన్ 1 అడల్ట్రేషన్. ఓకే, అడల్ట్రేషన్. నెక్స్ట్ వన్. వన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ అ మానిటరీ ఆర్ అ మెటీరియల్ గెయిన్ ఈజ్ కాల్డ్ ఏ ఆర్ యాన్ డాష్. 42 ఆప్షన్ 2 అండి. Is a mercenary. Okay, it's called a mercenary. The committees appealed to the people for money dash little response. Answer option 4 అండి. The committee appeals to the people for money evoked little response. Next one. The opposite meaning of the word assemble is here. అసెంబుల్ అంటే దగ్గరికి రావడము, గుమిగూడడము. మరి దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటండి? మరి డిస్బర్సా? చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. డిస్పర్స్. ఎస్. నెక్స్ట్ వన్. చూస్ ద ఆటమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్. యాంటనిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్ బ్యారన్. ఏంటండి దానికి వ్యతిరేక పదం ఏంటి బ్యారన్కి? ఆప్షన్ 4 అండి. ఫర్టైల్. నెక్స్ట్ వన్. ద వాటర్ ఆఫ్ ది ప్లాంట్స్ ఇన్ ద గార్డెన్ ఎవ్రీ డే. ద అండర్లైన్ వర్డ్ ఈజ్ యూజ్డ్ యాజ్. వాటర్ అనేది ఏంటండి?
46వది ఆప్షన్ 1, ఇట్స్ ఎన్ వర్బ్. ఓకే, వాట్ ఈస్ ద యాక్టివ్ వాయిస్ ఫ్రమ్ ది ఆల్ ద ఫుడ్ హ్యాస్ బీన్ ఈటెన్? ఆల్ ద ఫుడ్ హ్యాస్ బీన్ ఈటెన్. 47 ఆన్సర్ ఆప్షన్ 1 is they have eaten all the food. They have eaten all the food. Next, the principal says the girl was a lethargic. The indirect form of the above sentence. The girl was a lethargic. అంటే ఏంటండి దానికి అర్థం ఏంటి? 48వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ద గర్ల్ వాజ్ అ లాథర్గిక్ అనేటువంటిదిగా మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఓకేనా, ద గర్ల్ వాజ్ లాథర్గిక్, ద ఇండైరెక్ట్ ఫామ్. నెక్స్ట్ వన్, షీలా వాజంట్ ఎ గ్రేట్ సింగర్. ద అప్రోప్రియేట్ ట్యాగ్ ద అబోవ్ సెంటెన్స్. క్వశ్చన్ ట్యాగ్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3, వాజ్ షీ. కరెక్ట్. ఏ రెడ్ లెటర్ డే మీన్స్. రెడ్ లెటర్ డే. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఏ డే ఫర్ గ్రేటర్ మిస్ఫార్చ్యూన్ అంటే దురదృష్టకరమైన రోజుని రెడ్ లెటర్ డే అంటాము. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. సో రెగ్యులర్గా రోజు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మంచి మోడల్ పేపర్స్ ప్రీవియస్ బిట్స్తో సహా మీకు అందచేయడం జరుగుతుంది. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.